రేషన్ కార్డుల చర్చ నడుస్తున్నది. 1 కోటి కార్డులు ఉన్నాయట రేషన్ కార్డులు తెలంగాణలో. 1 కోటి జనాభానేమో 3 కోట్ల చిల్లర జనాభా. కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? 1 కోటి కుటుంబాలు ఉన్నాయి. 1 కోటి కుటుంబాల చిల్లర ఉన్నాయి. మరి 1 కోటి మందికి రేషన్ కార్డులు ఉన్నాయి అంటే దాదాపు ఆల్మోస్ట్ రేషన్ కార్డ్స్ ఉన్నట్టే కదా. మరి ఇప్పుడు అంత పేదరికంలో మగ్గుతున్నట్టే కదా. విషయం ఏంటంటే ఈ రేషన్ కార్డ్స్ అనర్హుల చేతుల్లో కూడా ఉన్నాయన్నది మనకు అర్థమవుతున్నది. 1 కోటి కార్డులు రికార్డు స్థాయికి చేరిన తెల్ల రేషన్ కార్డులు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడే నాటికి 89,95,282 కార్డులు ఉండే. ఈ మధ్య కొత్త కార్డులు పంపిణీ చేశారు. వాటితోటి 1,22,22,324కు చేరినాయి. కొత్త రేషన్ లబ్ధిదారులకు దసరా కానుకగా సన్నబియ్యం. తెల్ల రేషన్ కార్డుల సంఖ్య రాష్ట్రంలో రికార్డు స్థాయికి చేరుకున్నది. గడిచిన నెల రోజుల్లో ఏకంగా 1,51,000 కార్డులు పంపిణీ చేయడంతో తాజాగా 1 కోటి మైలురాయికి చేరింది. సెప్టెంబర్ కోటా ప్రకారం రేషన్ కార్డుల సంఖ్య 99,70,832. ఇప్పుడు ఆ కార్డులు 1,01,22,324. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక రికార్డుగా భావిస్తోంది. కొత్తగా కార్డులు పొందిన కుటుంబాలన్నీ అక్టోబర్ నుంచి లబ్ధిదారుల జాబితాలో చేరుతాయి. దసరా కానుకగా వీరికి కూడా సన్నబియ్యం పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఏర్పడిన నాటికి తెల్ల రేషన్ కార్డులపై ఉన్న లబ్ధిదారుల సంఖ్య 2,81,00,000 మంది. ఎవరిల్లు సభ్యుల సంఖ్య అంటే ఇంట్లో 4 ఉంటే 4 అందరూ దీంట్లో క్యాల్కులేట్ అవుతే 1 కోటి కార్డులు 2,81,00,000. ఎప్పుడు ఇది? ఇంతకు ముందు ఆ 2,81,00,000 సభ్యులు అనేది ఇంతకు ముందు. ఇప్పుడు ఈ 1 కోటి కార్డులకు పెరిగిన తర్వాత ఎంత అయ్యారంటే దాదాపు 3,25,00,000 మంది ఈ వైట్ రేషన్ కార్డు కింద ఉన్నారట. మన జనాభా కూడా గంతే ఉంది కదండి అటు ఇటు. 3,25,00,000 మంది వైట్ రేషన్ కార్డు దాని కిందనే ఉన్నారు. ఒక కుటుంబంలో 4 ఉంటే ఆ 4 అట్లా అందరినీ క్యాల్కులేట్ చేస్తే 3,25,00,000. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుని ఎంతో కొంత నిలబెడుతున్నది అని అంటే ఈ సన్న బియ్యము రేషన్ కార్డులు కొంత వాళ్ళ విపరీతంగా వచ్చినటువంటి ప్రజా వ్యతిరేకత నుంచి ఒక దగ్గర ఆగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే తెల్ల రేషన్ కార్డులు ఒకటి, సన్న బియ్యం ఒకటి, ఎంతో కొంత ఇందిరమ్మ ఇండ్లు అక్కడక్కడ పునాదులేసి కొంత కడుతున్నటువంటి పరిస్థితి ఒకటి, కొంతమందికి రుణమాఫీ సరే అందరికి కాకపోయినా ఒక 60% 70% రుణమాఫీ జరగడం ఒకటి, రీసెంట్గా 9 రోజుల్లో రైతు బంధు అన్నది ఒకటి. ఇట్లా కొన్ని అంశాలు వాళ్ళని పెరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేకతను ఒక దగ్గర ఆపేసినాయి. అది ఏడిదాకా మరి వీళ్ళ యొక్క పరిపాలన పనితీరును బట్టి మిగతా ఆధారపడి ఉంటుంది. వ్యతిరేకత లేదని అనలేము. ఇప్పుడు యూరియాతోని మళ్ళీ అది ఇంకా పీక్స్లోకి వెళ్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దుమ్మెత్తి పోస్తున్నారు. కాకపోతే ఏమైపోయిందండి రాష్ట్రంలో ఒక ఆల్టర్నేట్ లేకుండా అయిపోయింది. బీఆర్ఎస్ నమ్ముదామా? గజ దొంగలు. ఈ పరిస్థితి ఏంది? ఒక ఆల్టర్నేట్ లేనటువంటి ఒక పరిస్థితి మళ్ళీ ఏర్పడుతున్నది. 2018 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇదే ఏర్పడ్డది. కేసీఆర్ ప్రభుత్వం మీద ఆనాడు వ్యతిరేకత ఉన్నా ఆల్టర్నేట్ ఎక్కడిది? కాంగ్రెస్ వాళ్ళంతా సచ్చుదద్దమ్మలాగా ఉన్నారు ఆనాడు. ఇక మరి ఏ పార్టీని చూడాలి? మళ్ళీ అటువైపు ఇవాళ కూడా అదే ప్రమాదం రాబోతున్నది. అందుకే ఒక రాష్ట్రంలో ఒక ఆల్టర్నేట్ దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ 1 కోటి కార్డులు ఇచ్చినాము, సన్న బియ్యం ఇస్తున్నాము, ఇది కాదు పరిపాలన అంటే. దీన్ని చూసి మనం ఇది అద్భుతమైన ఇంకోటి అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఇవి కేవలం తాత్కాలికం, ఉపశమనం మాత్రమే. ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం ఇట్లాంటి రంగాలని దీర్ఘకాలికంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు అవుతుంది. మనమే చెప్తున్నాం ఈ రాష్ట్రం పేద రాష్ట్రం. 3,25,00,000 మంది రేషన్ బియ్యం తింటున్నారని చెప్తున్నాం మనం. ఇది డెవలప్మెంట్ ఎట్టయితుంది? మళ్ళీ ఇందులో కూడా మీరు ఇంకా విషయం ఏంటంటే ఇందులో కూడా ఇంతమందికి రేషన్ కార్డులు ఉన్నా మళ్ళీ ఇలా అర్హులైన వాళ్ళకి ఇంకా కొంతమందికి రాని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం కింద చాలామంది మెసేజ్లు పెడుతుంటారు. రేషన్ కార్డు అర్హులుగా ఉండి రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు.